హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యపండి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉంటారులేండి. ఇప్పుడు మీ ముందరికి ఓ మంచి ప్లేస్ చూపించేసాను. లాస్ట్ వరకు చూసేయండి, వచ్చేయండి. అలా కార్లో వెళ్ళిపోతున్నాం. టైం అప్పటికి 12-11 అవుతుంటుందండి. అట్లా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అందులో ఫుల్ ఎంజాయ్, పాటలు పెట్టుకుంటా, డీజే పెట్టుకుంటా. సరేనా? ఇప్పుడు కంటెంట్ వచ్చేసి అందరూ మామూలుగా 70 ఏళ్ళకి 85 ఏళ్ళకే ఎందుకు చనిపోతున్నారు? ఓకేనా? ఒక చిన్న స్టోరీ చెప్పేస్తాను, వచ్చేసేయండి. ఇది ఒక పార్ట్ అనమాట దాంట్లో. అర్థమైందా? ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు స్నీజీగా ఫీల్ అవ్వడం, జలుబు, జలుబు, హెడ్ఏక్, ఇంకా ఏమంటారు, హెడ్ఏక్ ఏమన్నా పోపు వేస్తాం చూడండి, తాలింపు అలాగా. అలా పోపు వేసినప్పుడు తుమ్ములు రావడం, ఏదైనా డస్ట్కి వెళ్ళినప్పుడు తుమ్ములు రావడం, అలా వస్తూ ఉంటాయన్నమాట. అలా వస్తుంటే ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా చలి గాలి తగిలినా కూడా తుమ్ములు రావడం, ఆ, ఆ, కంటి కాడ నవ్వ పెట్టడం, ముక్కులో కొద్దిగా నవ్వలాగా ఇచ్చింగ్ అవ్వడము. వీటన్నిటికీ ఒక డిజీజ్ ఉంది. ఆ డిజీజ్ ఏదో మీరు మంచి తెలివైన వాళ్ళైతే సెర్చ్ చేసుకోవాలంటే, ఒకవేళ మీకు ఆ డిజీజ్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. దానికి ఏం చేయాలనేది కూడా నేను మీకు సజెషన్ చేస్తాను. యూట్యూబ్లో కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను. దానికి షార్ట్ అవుట్ ఏంటి, ఏం ఏం తీసుకోవాలి, డ్రగ్స్ మెడిసిన్స్ ఏం తీసుకోవాలి, న్యాచురల్గా ఏం తీసుకోవాలి అనేది చెప్పేస్తాను. అది కామన్గా ఎందుకు వస్తుందంటే, మామూలుగా మనం జలుబుని నెగ్లెక్ట్ చేసినా కూడా, లేదంటే డస్ట్ అలర్జీని నెగ్లెక్ట్ చేసా, అలాగే డస్ట్కి బయట తిరుగుతూ ఉన్నా, అలాగా మనకి వస్తుందన్నమాట. ఎందుకు వాళ్ళకే స్పెసిఫిక్గా వస్తుందంటే, వాళ్ళు బర్న్ అయిండేదే, పుట్టినదే కొద్దిగా సెన్సిటివ్గా పుట్టింటారు. సెన్సిటివ్గా ఎందుకు పుట్టింటారు? వాళ్ళ ఫాదర్ లేకపోతే ఏదో సంథింగ్ జీన్స్ వల్లనే అయి ఉంటుంది. మామూలు జీన్స్ బాగున్నా కూడా కొంతమంది అలా పుడతారు. ఎందుకు పుడతారంటే వాళ్ళు స్మోకింగ్, వాళ్ళ ఫాదర్కి స్మోకింగ్ అలవాటు ఉన్నా, లేకపోతే ఏమన్నా డ్రగ్స్ అలవాటు ఉన్నా, అలాగా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాటు ఉన్నా కూడా కొద్దిగా స్పర్మ్స్ క్వాంటిటీ తగ్గిపోతాయి అన్నమాట. అట్లా తగ్గిపోయి వాళ్ళు అన్హెల్తీగా పుట్టి కెపాసిటీ తగ్గిపోతుంది, అంతేగాని మిగతాదంతా బాగానే ఉంటుంది. ఇలాగా వాళ్ళు పుట్టడం ద్వారా ఇలా అయిపోతుంటారు అనమాట. అందుకే అండి ఇప్పుడు జీవనశైలి అంతా మార్చుకోవాలి. మనమైతే ఎక్కడికొచ్చామో తెలిసిందా? ఈవెంట్‌కి వచ్చేసామనమాట. బెంగాలీ అసోసియేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ రన్ చేశారు. అదే వాళ్ళ కోసం పూజకి. మా వాళ్ళంతా బెంగాల్సే ఫుల్ ఎంజాయ్ చేసారు. నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ కొద్దిగా లైట్‌గా అర్థమైంది. కొద్దిగా టచ్ ఉంటుంది కాబట్టి అలాగా. లొకేషన్ హైదరాబాద్ అండి. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు మంచి సాంగ్స్, సంగీతాన్ని పెడతారు. అంటిల్ ఇట్ ఈజ్ దుర్గా ఫెస్టివల్ వరకు ఉంటది. ఇంకా మంచి టిప్స్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, మీ హెల్త్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. మంచి సరికొత్త వీడియోస్తో వస్తానన్నమాట. ఇంకా మంచి మారిపోతుంది. ఇంక ఐఫోన్ కొనేసినాము, ఇంకా మంచిగా వచ్చేసింది. ఇంక అయిపోయాయి. ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ కాబట్టి